గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు న్యూస్ అనాలిసిస్. నేను జ్యోత్స్న. డిస్కషన్లోకి వెళ్లే కన్నా ముందు వివిధ పత్రికల్లో వచ్చిన వార్తా కథనాలను ఒకసారి చూద్దాం. తెలంగాణ వార్తా పేపర్స్ చూసినట్లయితే ముందుగా ఈనాడు. ఇక్కడ టాప్ ఐటంలో దొంగలొచ్చారు దొరక్కండి అంటూ హస్కీగా గొంతుంటుంది. మీరు ఫలానా కదా అంటూ పరిచయం అయినట్లు మొదలు పెడతారు సంభాషణ. అలా సాగిన మాటలు గీతలు దాటుతాయి. వీడియో కాల్ చేస్తా అంటారు. వీడియో కెమెరా ముందు ఉయ్యారాలు ఉలకబోస్తూ నగ్నంగా కనిపిస్తారు. సో ఇవన్నీ కూడా దోచుకునేందుకే, మీ డబ్బును లక్షల్లో దోచుకుంటారు. సో ఇటువంటి నేరాల పట్ల, ఇటువంటి కాల్స్ పట్ల, ఇటువంటి ట్రాప్ పట్ల జాగ్రత్తగా ఉండండి అన్నటువంటి హెచ్చరికతో ఈ వార్తను హైలైట్ చేస్తూ పైన టాప్లో దొంగలొచ్చారు దొరక్కండి అంటూ వార్తను హైలైట్ చేశారు. ఇక బ్యానర్ ఐటమ్ విషయానికి వద్దాం. కేసీఆర్ కేటీఆర్లవి తీవ్రమైన నేరాలు, ధరణి పోర్టల్, ఓఆర్ఆర్, ఫార్ములా ఈ రేస్ విషయాల్లో వారికి ఏ శిక్ష విధించాలి, ఈ రేసుపై అసెంబ్లీలోనైనా బీఆర్ఎస్ కార్యాలయంలోనైనా చర్చకు సిద్ధం అంటున్నారు రేవంత్ రెడ్డి. ఓఆర్ఆర్ను అమ్మేసి ఆ సొమ్మును ఎవరు పంచుకున్నారో తేల్చాకే విచారణ. అర్ధరాత్రి భూముల రిజిస్ట్రేషన్లపైన దర్యాప్తు చేయిస్తాం. శాసనసభలో భూభారతిపై చర్చ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇవి. సభలో రభస. ఫార్ములా ఈ రేసుపై చర్చకు బీఆర్ఎస్ పట్టుపట్టింది. మార్షల్స్ ను నెట్టేసి పొడియం వైపు దూసుకెళ్లిన బీఆర్ఎస్ సభ్యులు పలుమార్లు సభాపతి విన్నవించినా ఆగని నినాదాలు అంటూ ఈ వార్తను ఓవరాల్ గా నిన్న సభ జరిగినటువంటి తీరును, భూభారతి బిల్లు సందర్భంగా సభలో జరిగినటువంటి చర్చను, అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి మాటలను హైలైట్ చేస్తూ బ్యానర్ ఐటంగా ఈనాడు కథనాన్ని ప్రచురించింది. ఇక రైట్ సైడ్ కనుక చూసినట్లయితే కేటీఆర్ పై ఈడీ కేసు, ఐఏఎస్ అరవింద్ కుమార్, విశ్రాంత సీఈ బిఎల్ఎన్ రెడ్డి పైన కూడా ఫార్ములా ఈ రేసు వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది అని చెప్పొచ్చు. ఫెమా ఉల్లంఘనలపై దృష్టి సారించనున్న కేంద్ర దర్యాప్తు బృందం. నెక్స్ట్ ఆంధ్రజ్యోతి. ఇక్కడ బ్యానర్ ఐటంగా తండ్రి కొడుకులు నేరగాళ్లు అంటూ వార్తను హైలైట్ చేస్తూ కేసీఆర్ కేటీఆర్ ను శిక్షించాలంటే దేశ చట్టాలన్నీ చదవాలి అంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ధరణితో వేలాది ఎకరాలు బదిలీ చేశారు. రైతుల భూముల సమాచారాన్ని విదేశీయుల చేతుల్లో పెట్టారు. నేరగాళ్లకు అమ్ముకున్నారు. కిషన్ రెడ్డి ఊర్లో భూదాన్ భూములకు పట్టా. ధరణి అంతా కేటీఆర్ మిత్రుడు శ్రీధర్ రాజుకే. లొసుగులు తెలిసాయనే సభ నుంచి పరారీ. ఫార్ములా ఈ స్కామ్ 600 కోట్లు త్వరలో చెబుతా. సభలో అరవకుంటే హరీష్ కు ఇంట్లో దెబ్బలు. అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు. ఇక 30 వరకు కేటీఆర్ ను అరెస్ట్ చేయొద్దు. ఫార్ములా ఈ రేస్ కేసులో హైకోర్టు ఆదేశం. క్యాష్ పిటిషన్ పై విచారణ 27కు వాయిదా. జరగని ఒప్పందానికి ముందే చెల్లింపులా అన్న క్వశ్చన్. గవర్నర్ అనుమతి, దర్యాప్తు తర్వాతే ఎఫ్ఐఆర్. కేటీఆర్ పాత్ర ఏంటన్నది దర్యాప్తులో తేలుతుంది. మరోవైపు అప్పుల నుంచి దృష్టి మళ్లించేందుకే ఈ ఫార్ములా ఈ కార్ రేసుపై కేసు. అందుకే సీఎం రేవంత్ సర్కస్ నడుపుతున్నట్లుంది. రూపాయి కూడా దొరకని కేసు ఏసీబీకా. ఓఆర్ఆర్ టెండర్ నిధులు రుణమాఫీకిచ్చాం. గోల్మాల్ అనిపిస్తే రద్దు చేయండి కేటీఆర్. నమస్తే తెలంగాణ చూద్దాం. ఇక్కడ సంఖ్యళ్లు తెగిన సంబరం, కన్నీళ్లు ఒలికిన ఉద్వేగం. 37 రోజులు జైల్లోనే మగ్గిన లగచర్ల రైతులు. కంది జైలు నుంచి 17 మంది విడుదల. కుటుంబ సభ్యులను చూసి కన్నీటి పర్యంతం. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు. కుట్రపూరితంగా కేసులు పెట్టారని ఆగ్రహం. ఫామాకు భూములు ఇవ్వబోమని స్పష్టీకరణ. ఇక ఏసీబీ ఎఫ్ఐఆర్, ఈడీ తయ్యార్ అంటూ రేవంత్ బీజేపీ కుమ్మక్కు అంటూ ఈ వార్తను ఇచ్చింది నమస్తే తెలంగాణ బ్యానర్ ఐటంగా. ఏసీబీ ఎఫ్ఐఆర్, ఈడీ తయ్యారంటూ కథనాన్నిచ్చారు. ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో కేటీఆర్ పై ఈడీ కేసు. ఏసీబీ ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈసీఐఆర్ పూర్తి వివరాలు ఇవ్వాలని ఏసీబీ డీజీకి లేఖ రాశారు. త్వరలో కేటీఆర్ కు నోటీసులు ఇచ్చే ఛాన్స్ ఉంది. తెలంగాణ ఇమేజ్ రేవంత్ తో డ్యామేజ్. నష్టాన్ని ఆపడం కాదు రేవంత్ తుగ్లక్ చర్యలతో రాష్ట్రానికి 600 కోట్ల నష్టం. అసెంబ్లీలో అబద్దాలు చెప్పిన రేవంత్ తప్పులెత్తి చూపినందుకే అక్రమ కేసులు. అవినీతే లేని చోట ఏసీబీ విచారణ. 24 గంటల్లోనే ఈడీ ఎట్లా వచ్చింది? కాంగ్రెస్ బీజేపీ దోస్తీకి నిదర్శనం ఇదే. విలేకరుల సమావేశంలో హరీష్ ఫైర్. నెక్స్ట్ వెలుగు.
వెలుగు మనం టాప్ లో పేరు పక్కనే రాష్ట్రపతి నిలయంలో ఎట్ హోమ్ కార్యక్రమానికి సంబంధించి వార్తను హైలైట్ చేస్తూ హాజరైన గవర్నర్, సీఎం అండ్ మంత్రులు. ఇక కేసీఆర్ ఆర్థిక నేరస్తుడు అంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇదే వెలుగులో బ్యానర్ ఐటమ్. ధరణితో మన రైతుల డేటా విదేశీ వ్యక్తుల చేతుల్లో పెట్టిండు అని ఆరోపించారు. అలాంటి వ్యక్తికి ఏ శిక్ష వేయాలో ప్రజలే చెప్పాలి. కాకు వద్దన్న సంస్థకే పోర్టల్ను అప్పగించిండు అని చెప్పేసి నిన్న సభలో మాట్లాడినటువంటి విషయాన్ని హైలైట్ చేస్తూ కథనాన్ని ఇచ్చారు. ఇక దేశంలోని ధరణి పెద్ద స్కామ్ అంటున్నారు ఏలేటి మహేశ్వర్ రెడ్డి. బీఆర్ఎస్ నేతలు 1000 ఎకరాలు కొల్లగొట్టారు అని చెప్పేసి అంటున్నారు. సిబిఐ విచారణ ఎందుకు జరిపించట్లేదని క్వశ్చన్ చేశారు నిన్న సభలో బీజేపీ ఎమ్మెల్యే. ఇక బీఆర్ఎస్ ది కచరా గవర్నెన్స్ అక్బరుద్దీన్ ఓవైసీ. ఒక్క కుటుంబం కోసమే ధరణి తెచ్చి దోచుకున్నారు మజ్లిస్ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ అంటూ ఈ వార్తను హైలైట్ చేశారు. ఇక ఏపీ వార్తా విశేషాల్లోకి వెళ్దాం. ఇక్కడ టాప్ ఐటమ్ గా ముఖ్యంగా ఏవైతే ఇప్పుడు ఫోన్ కాల్స్, వీడియో కాల్స్ ద్వారా మోసాలు జరుగుతున్నాయో ఆ వార్తనే హైలైట్ చేస్తూ దొంగలొచ్చారు దొరక్కండి అంటే జాగ్రత్తగా ఉండండి, ఇటువంటి వాటికి మోసపోకండి, ట్రాప్ లో పడకండి అన్నటువంటి హెచ్చరికతో పలు కథనాలను ముఖ్యంగా యువకులను ఉద్దేశించి వస్తున్నటువంటి కథనాలు ఈనాడులో మనం చూస్తూనే ఉన్నాం. ముఖ్యంగా సంవత్సరం గడిచిపోతుంది, కొత్త సంవత్సరం రాబోతుంది. ఈ సందర్భంగా వచ్చేటువంటి అవకాశాలను ఏ విధంగా అందిపుచ్చుకోవాలి, మరియు ఇటువంటి వ్యవహారాల పట్ల ఏ విధంగా జాగ్రత్తగా ఉండాలి, మోసపోకుండా ఉండాలి అన్నటువంటి కథనాలను కూడా ప్రచారం చేస్తూ వన్ ఆఫ్ టాప్ ఐటమ్ గా ఇస్తున్నటువంటి విషయం మనకు తెలిసిందే. ఇవాళ దొంగలొచ్చారు దొరక్కండి అన్నటువంటి లైన్తో కథనాన్ని ఇచ్చారు. ఇక స్మగ్లర్ అనే మాటే వినపడొద్దు, బియ్యం అక్రమ రవాణాపై ఉక్కుపాదం, మిల్లుకు ధాన్యం అప్పగించిన గంటలోనే రైతుకు డబ్బులిచ్చేలా చర్యలు, కృష్ణా జిల్లా పర్యటనలో సీఎం చంద్రబాబు వెల్లడి. ఒళ్ళొంచి పనిచేస్తా, మీ సహకారంతో అభివృద్ధి, ప్రతి 3 నెలలకు మన్యం జిల్లాకొస్తా, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గిరిశిఖర గ్రామంలో రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన సందర్భంగా మాట్లాడిన విషయం. నెక్స్ట్ ఆంధ్రజ్యోతి చూద్దాం. కొండను కొట్టేశారు అంటూ కాకినాడ సెజ్లో నిర్మిస్తున్న గేట్వే పోర్టుకు 125 ఎకరాల్లో కొండ సమర్పయామి, 10 ఏళ్లు నల్లరాయి తవ్వుకునేలా అనుమతి, 71.11 కోట్లు సిగ్నరేజ్ పన్ను రద్దు, ప్రభుత్వ ఖజానాకు కోత పెట్టిన జగన్ అంటూ ఆంధ్రజ్యోతి బ్యానర్ ఐటంగా ఇచ్చింది. అరబిందోకు అడ్డగోలుగా మేళ్లు అంటూ ఈ కథనాన్ని హైలైట్ చేశారు. మరోవైపు కబ్జా చేస్తే ఖబర్దార్ అని చెప్పేసి నిన్న కృష్ణా జిల్లా పర్యటనలో చంద్రబాబు మాట్లాడినటువంటి విషయాన్ని ఇక్కడ హైలైట్ చేస్తూ సెంటు భూమి ఆక్రమించిన తాట తీస్తా, భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతా, కబ్జాలతో మొదలుపెట్టి వ్యవస్థలన్నీ ధ్వంసం, భూములపైనే మాకు అత్యధికంగా ఫిర్యాదులొచ్చాయి, ధాన్యం విక్రయించిన 2 గంటల్లోపే చెల్లింపులు, కృష్ణా జిల్లా ఈడుపుగల్లు రెవెన్యూ సదస్సులో చంద్రబాబు భరోసా, డోలీ మోతలు తప్పిస్తామంటున్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, 3 విడతల్లో 4000 తండాలకు రోడ్లు, 2 నెలలకోసారి మన్యంలో పర్యటిస్తా, గిరిజన గ్రామాల సమస్యలు పరిష్కరిస్తా, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హామీ, మన్యం జిల్లాలో రోడ్ల పనులకు శంకుస్థాపన. సాక్షి ట్యాబేది బాబు అంటూ డిసెంబర్లో ట్యాబులు అందక విద్యార్థులు డీలా, అన్ని పథకాలను నిలిపివేసిన కూటమి సర్కార్ అంటూ కథనాన్ని హైలైట్ చేస్తూ సాక్షి బ్యానర్ ఐటంగా వార్తను ప్రచురించింది. ప్రభుత్వ విద్యా వ్యవస్థలో ఆటలు, అమ్మఒడి లేదు, నాడు నేడు టాపర్లకు సత్కారము నిలిపివేత, ఇంగ్లీష్ మీడియం, సిబిఎస్ఈ, ఐబీ, టోఫెల్ శిక్షణ రద్దు, ఐఎఫ్ఈలు, స్మార్ట్ టీవీలతో డిజిటల్ క్లాస్ రూమ్ బోధనను నీరుగార్చిన వైనం, సదుపాయాలు కరువై ప్రమాణాలు క్షీణించి 2 లక్షల మంది ప్రైవేటు బాట పట్టారు విద్యార్థులు అంటూ ఈ కథనాన్ని బ్యానర్ ఐటంగా సాక్షి ప్రచురించింది. జేపీసీకి జబిలీ బిల్లులు, తీర్మానాలను ఆమోదించిన పార్లమెంటు ఉభయ సభలు, 39 మంది ఎంపీలతో సంయుక్త పార్లమెంటరీ కమిటీ, లోక్సభ నుంచి 27 మంది, రాజ్యసభ నుంచి 12 మందికి స్థానం దక్కింది. కమిటీ చైర్మన్ గా బీజేపీ ఎంపీ భర్తృహరి. మొత్తానికి ఇవి ఇవాళ వివిధ పత్రికల్లో వచ్చినటువంటి వార్తా కథనాలు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత డిస్కషన్లోకి వెళ్దాం. స్టే ట్యూన్.